కలియుగంలోని 5 మహాసత్యాలను శ్రీకృష్ణుడు ముందే చెప్పాడు. ఒకరోజు భగవాన్ శ్రీకృష్ణుడు 5గురు పాండవులను అడవికి పంపాడు. తిరిగి వచ్చాక వారిని మీరు అడవిలో ఏమి చూశారో అని అడిగాడు. మొదటగా యుధిష్ఠిరుడు చెప్పాడు, ప్రభు, నేను 2 తొండాలు ఉన్న ఏనుగును చూశాను. అప్పుడు శ్రీకృష్ణుడు, కలియుగంలో అలాంటి వారే రాజాధికారంలో ఉంటారు. 2 వైపుల నుంచి ప్రజలను దోచుకుంటారు. మాటల్లో ఒకటి, పనుల్లో మరొకటి చేస్తారు. తర్వాత అర్జునుడు చెప్పాడు, నేను ఒక పక్షిని చూశాను ప్రభు. దాని రెక్కలపై వేదాలు వ్రాయబడి ఉన్నాయి, కానీ అది మాంసం తింటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, కలియుగంలో చాలా మంది తమను తాము మహాజ్ఞానులమని చెప్పుకుంటారు, కానీ వారి ఆచరణ మాత్రం రాక్షసులాగా ఉంటుంది. తర్వాత భీముడు అన్నాడు, నేను ఒక ఆవు తన దూడని అతి మమకారంతో నాకుతూ రక్తం వచ్చే వరకు గాయపరుస్తున్నట్లు చూశాను. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, కలియుగంలో పిల్లలపై తల్లిదండ్రుల మమకారం ఎక్కువైపోతుంది. దాంతో పిల్లలకు స్వతంత్రంగా ఎదిగే అవకాశమే ఉండదు. తర్వాత సహదేవుడు చెప్పాడు, నేను 7 బావుల మధ్యలో ఒక ఎండిపోయిన బావిని చూశాను. దీనిపై శ్రీకృష్ణుడు, కలియుగంలో మనుషులు కూడా అనవసరం లేని విషయాలపై డబ్బును వృధా చేస్తారు, కానీ పక్కింట్లో ఆకలితో చచ్చిపోతున్న వాళ్ళ వైపు కూడా చూడరు. చివరిగా నకులుడు చెప్పాడు, ప్రభు, ఒక పెద్ద శిల కొండపై నుంచి పడుతూ అన్ని చెట్లను విరగొడుతుంది, కానీ ఒక చిన్న మొక్కను తాగగానే అది ఆగిపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, కలియుగంలో మనిషి జీవితం పూర్తిగా పతనమవుతుంది. అలాంటి సమయంలో హరినామం అనే చిన్న పదమే ఆ పతనాన్ని ఆపగలుగుతుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే కామెంట్స్ లో జై శ్రీకృష్ణ అని రాయండి. ఇలాంటి మరిన్ని వీడియోల గురించి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.